థియేటర్స్కి తీసుకురావడం ఒక సినిమాని చాలా కష్టంగా ఉంటుంది, అది కూడా ఈ పరిస్థితుల్లో. అయితే నేను ఒకటే ఇప్పుడు కోరుకునేది, మనకి ఏం పాలిటిక్స్ జరగకుండా మన సినిమా ముందుకు వెళ్ళాలి, మంచి థియేటర్స్ పడాలి, మంచిగా మనకి రెస్పాన్స్ రావాలనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా నేను తీసింది ఒక లెవెల్లో ఉంటుంది సినిమా. మీరందరూ కూడా చూసి ఉంటారు, మన మీడియా మిత్రులు, మీకు కూడా తెలుసు సినిమా ఎలా ఉంటుందో. అయితే ఇప్పుడు అంత మంచిగా తీసినాక కూడా ఇలా బాధపడడం అంటే చాలా కష్టంగా ఉంది నాకు. అందుకే మేము ముందుకు వచ్చాను. ఇలా అంటే ఇలా మాట్లాడాల్సింది నాకు అవసరమే లేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఇండస్ట్రీలో ఉన్న ఈ పాలిటిక్స్ వల్ల, ఈ కష్టాల వల్ల మేము పడుతున్నాము. అందుకే ఆ నొప్పితో, ఆ బాధతో నేను మాట్లాడాల్సి వస్తుంది. అందుకే నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ విషయంలో, థియేటర్ విషయంలో మీరందరూ, మన ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ పబ్లిక్ సిటీ కాడ కానీ, యూఎఫ్ఓ క్యూబ్లు దగ్గర కానీ, అంటే రేట్లు ఎన్ని వారాలు అయిపోయినా కూడా క్యూబ్ దగ్గర రేటు తగ్గట్లేదు, తగ్గినా కూడా అది తగ్గినట్టు లేదు. అయితే అలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నాను ఇప్పుడు. ఈ రేట్లు, డిజిటల్ రేట్స్ తగ్గితే ఎంతమంది బాగుపడతారంటే కొన్ని లక్షలాది మంది. ఎందుకంటే ఒక క్యూబ్ యూఎఫ్ఓ వచ్చేసి మనకి వారానికి 13,000, మల్టీప్లెక్స్ 16,000 ఉంది. వేరే ప్రొవైడర్స్ నాకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళేమో ఒక జస్ట్ 2,000కే నాకు ఇస్తా అన్నారు. కేవలం 2,000కి మనకి వారానికి థియేటర్కి ఇస్తా అన్నారు. అయితే ఇక్కడ 14,000 ఇంకా మిగులుతుంది. ఒక్క థియేటర్ కంటే మనకి 4,000, 5,000 థియేటర్స్ ఉన్నాయి. అందులో మీరు ఆలోచించండి ఎంత మిగులుతుంది, మన ఇండస్ట్రీకి ఎంత మిగులుతుంది. అది మనకే వస్తుంది, మనకి పనికి వస్తుంది అది, ఆ డబ్బులు. కానీ ఇప్పుడు అంతంత డబ్బులు తీసుకున్నా కూడా ఆ ప్రొడ్యూసర్లు, ఆ ఓనర్స్, క్యూబ్ యూఎఫ్ఓ ఓనర్స్ మన ఇండస్ట్రీకి ఏది చేయటం లేదు. వాళ్ళు చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. కనీసం రేట్లైనా తగ్గించాలి. వాళ్ళు ఏది చేయకపోయినా పర్లేదు, కానీ మనకి రేట్లు తగ్గించేసి కొంచెం మనకు సపోర్ట్ చేస్తే చాలామంది లైఫ్ మారిపోతుంది. ఇక్కడ ఆ డబ్బుతో నేను చెప్తున్నాను కదా, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఇప్పుడు ప్రజెంట్ పడుతున్న బాధ ఆ రేట్లకి, అది అందరికీ ఒక ప్లస్ అవుతుంది, చాలా ప్లస్ అవుతుంది. అందువల్ల జీవితాలు మారుతాయి. ఇంకా ఒక సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓ వందల రాక్షసి సినిమా గురించి మాట్లాడితే, ఈ సినిమాలో ముఖ్యంగా చేసింది మన హీరోయిన్ విహాన్షి హెగ్డే, కృతి వర్మ. ఒక స్పెషల్గా క్యారెక్టర్ చేసింది మా నేహా దేశపాండే. అందరూ బాగా చేశారు. విహాన్షి అయితే చాలా బాగా చేసింది అమ్మాయి. సినిమా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ యాక్టింగ్ని ఫీల్ చేయొచ్చు, అంతా బాగుంటుంది. నేహా అయితే ఒక ఒరిజినాలిటీగా, ఒక ఒరిజినల్ క్యారెక్టర్ లాగా మొత్తం సినిమాని అది చేసింది. ఆ తర్వాత మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆయన ఫస్ట్ టైం లైఫ్లో ఒక సినిమాలో ఆయన క్యారెక్టర్ చేయడం జరిగింది. అది కూడా ఈ సినిమా ఓ వందల రాక్షసి. అయితే ఆయన చేశారంటే ఒక అర్థం ఉంటుంది ఒక సినిమాకి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకి బాగా నచ్చి ఆయన చేశారు. అయితే ఆయనకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మన సుమన్ తల్వార్ గారు, ఆయన హీరో పెద్ద, కానీ ఆయన కూడా చేశారు. ఆనంద్ బాబు గారు చేశారు, ప్రియా చేసింది. అయితే అందరూ కలిసి ఒక మంచి సినిమా చేశాము. అంటే షూటింగ్ పార్ట్లో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఏ ఇబ్బంది పడకుండా నాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఇచ్చింది మా భాషాశ్రీ గారు. ఆయనకి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్, ఒక మంచి సినిమా తీసినా కూడా ఇవాళ కూడా ప్రొడ్యూసర్ బాధపడుతున్నారు. ఎందుకంటే అనుకునేది జరగలేదు. అది కనీసం ఈసారైనా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా వచ్చేసి ఒక అమ్మాయిలకి ఒక ధైర్యం ఇస్తుంది. ఇంకా ఏ అమ్మాయికి మోసం జరగొద్దు అని ఒక మెసేజ్ ఇస్తుంది. ఇంకా అందరు పిల్లలకి ఒక జాగ్రత్తగా ఎలా ఉండాలి మన జీవితంలో అనేది ఒక జాగ్రత్త నేర్పిస్తుంది. అంటే ఒక మంచి మెసేజ్ సినిమాతో పాటు ఒక కంటెంట్ ఉన్న సినిమా. అంటే ప్రజెంట్ మన అందరికీ ఒక సినిమా కావాలి అంటే ఒక 2 hours 15 minutes సినిమా, అది కూడా 1 minute కూడా మనకి బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలంటే చాలా కష్టం ఈ మధ్య కాలంలో.
అది కూడా థియేటర్లో కూర్చోపెట్టాలంటే చాలా కష్టం. అయితే ఈ సినిమా మీకు ఆ ఫీల్ ఇస్తుంది. ఇందులో మీకు పైసా వసూల్ గ్యారంటీ, అంత బాగుంటుంది ఈ సినిమా. అంటే నేను తీశాను కాబట్టి నేను అనట్లేదు, కానీ నా జీవితంలో ఇది 5వ సినిమా. నేను ఏ సినిమా ప్రెస్ మీట్లో కూడా కానీ ఎప్పుడు కానీ ఇది ఇలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇది నా పర్సనల్ అనుభవం. నేను చాలా బాగా చేశాను. అది నా మొదటి సినిమా శాలిని తర్వాత. అంటే ఇప్పుడు ఉన్న నా జీవితంలో KS100 శాలిని తర్వాత తీశానంటే ఇదే ఆ సినిమా, ఓ అందాల రాక్షసి. ఇంకా ఓ అందాల రాక్షసి సినిమా లాంటి సినిమా నేను ఇంకొకటి తీయను, నాకు తెలీదు. రేపొద్దున ఇండస్ట్రీ మానేస్తాను, నాకు తెలీదు. కానీ ఈ సినిమా ఒక మంచి సినిమా. ఒక మంచి సినిమాకి ఎప్పుడైనా మంచి రెస్పాన్స్ రావాలి. మంచి రెస్పాన్స్ రావాలంటే మంచి థియేటర్స్ పడాలి, మంచి పబ్లిసిటీ అవ్వాలి. మన మీడియా మిత్రులతో కూడా నేను కోరుకుంటున్నాను, అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, ఈ సినిమాకి ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకు ఇంత నేను ప్రత్యేకంగా ఎంత చేస్తున్నానంటే దానికి అర్థం ఉంది. ఒక డైరెక్టర్ ఆయన చెప్పు తీసుకుని ఒక్కసారి కొట్టంగానే ఈ మన తెలుగు ఛాంబర్ నుంచి కాల్ వెళ్ళింది, వెంటనే ఆయనకి సపోర్ట్ ఇచ్చారు, వెంటనే ఆయనకి థియేటర్స్ పెంచేశారు. కానీ నేను అలా చేయలేను. నేను ఆ చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవడం అలాంటి కాంట్రవర్సీలు వద్దు నాకు. నేను ఉన్నది నా బాధ నేను చెప్పుకుంటున్నాను. నేను ఎవరి మీద నేను కాంట్రవర్సీ చేయట్లేదు, ఎవరిది నా పేరు తీసుకొని కానీ ఎవరికైనా నేను ఏది అనట్లేదు. ఇది ఒక నొప్పి. అంటే ఇంత బాగా చేసిన తర్వాత కూడా ముందుకి రాలేకపోతున్నాను. ఎందుకు? నా తప్పు ఏముంది? అంటే సినిమా అనేది జీవితం అనుకుంటున్నానా, అది తప్ప? లేకపోతే ఇక్కడ ఉండడం, ఈ ఇండస్ట్రీలో ఉండడం నా తప్ప? తప్పు చేస్తున్నానా, ఏం చేస్తున్నా? అంటే నా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది తెలియట్లేదు. అలాగే నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారు ఈ మధ్యకాలం. అంటే వాళ్ళు కూడా సఫర్ అవ్వకూడదు, అందరినీ సపోర్ట్ చేయాలి మన ఇండస్ట్రీ అనేది నేను కోరుకుంటున్నాను. ఇంకా కొత్త వాళ్ళు బయట నుంచి, ఢిల్లీ, ముంబై, నార్త్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన ఇండస్ట్రీలో చేస్తారు. ఎంతమందిని మనం వాళ్ళని వామ్ వెల్కమ్ చేస్తాం. కానీ వాళ్ళు లైఫ్ కూడా, అంటే ఒకటి చేశాక ఆగొద్దు, అంటే వాళ్ళకి కూడా ఇంకా 10 మూవీస్ రావాలి, వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఎదగాలి, వాళ్ళు కూడా బాగుండాలి. అంటే మనకి సపోర్ట్ అవసరం. మన ప్రతి చిన్న బడ్జెట్ సినిమాకి అందరూ సపోర్ట్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ని కాపాడాలి. ఎందుకంటే ఇవాళ ఈ కాలంలో ప్రజెంట్ ఒక ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ ఎక్కడెక్కడైతే ఉన్నారు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ క్యూబ్ UFO రేట్ల వల్ల వాళ్ళకి కూడా మన ఛాంబర్ నుంచి కానీ మన ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు లైఫ్ అంతా ఇందులోనే గడిపేశారు మన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్. అంటే దగ్గర మీరు ఇప్పుడు చూస్తే 30 years, 35 years, 40 years నుంచి పనిచేస్తున్నారు. అదే కనుక గవర్నమెంట్లో పనిచేస్తే కనీసం వాళ్ళకి పెన్షన్ అయినా ఉంటుంది. వీళ్ళకి అయితే రేపు ఇవాళ సినిమా ఉంటేనే వాళ్ళకి తినడానికి ఉంటుంది, వాళ్ళకి ఖర్చు చేయడానికి ఉంటుంది. రేపు పొద్దున ఏది రూపాయి కూడా ఉండదు. వాళ్ళ గురించి ఎవ్వరు పట్టించుకోరు, ఎవరికి అవసరం కూడా లేదు. అంటే ఒక సినిమా ముందుకి రావాలి, థియేటర్లోకి రావాలి అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి దాని వెనకాల ఎవరికి తెలీదు. సినిమా డైరెక్టర్ తీసేస్తారు, అయిపోతుంది అనుకుంటారు. కానీ ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ వాళ్ళు కలిసి ఒక థియేటర్కి తీసుకువెళ్ళాలంటే సినిమా ఎంత కష్టం. పబ్లిసిటీ అంటే పోస్టర్స్ ప్రింట్ చేయాలి, ప్రింట్ చేసి ప్రతి జిల్లాకి పోస్టర్స్ పంపించాలి. అక్కడి నుంచి ఆ పోస్టర్స్ని వాళ్ళు ఫాలోఅప్ చేసి ఎగ్జిబిటర్స్ చూస్తారు, గల్లీ తిరుగుతారు. ఎండలో మనం ఒక 5 నిమిషం కూడా ఉండలేము. అలాంటి ఎండలో రోజంతా పొద్దున వెళ్తే తెల్లారి వెళ్తే సాయంత్రం కల్లా వస్తారు వాళ్ళు. మొత్తం అంతా చూస్తారు, గల్లీ తిరిగి పోస్టర్ పడిందా లేదా, పేపర్ యాడ్ పడిందా లేదా, ఆ క్యూబ్లో వాళ్ళు లైసెన్స్లు. అంటే ఎంత కష్టపడ్డాక. ఒక నిమిషం, క్వశ్చన్ అడుగుతున్నారా మీరు? ఒక్కరిద్దరి వల్ల కాదు, ఇది ఒక, అంటే చెప్పచ్చా అందరు రికార్డింగ్లో ఉందా? అయితే అందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒక్కళ్ళు ఇద్దరు వల్ల ఈ ఇండస్ట్రీ ఇలా అయిపోయింది, ఒక్కళ్ళిద్దరు వల్ల ఇలా జరుగుతుంది అని. కానీ ఇందులో ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఫస్ట్ 4 పిల్లర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీకి. ఆ 4 పిల్లర్స్ తర్వాత ఒక గ్యాంగ్లా తయారైపోయింది. కొత్త వాళ్ళకి కానీ, ఎగ్జిబిటర్స్కి కానీ, డిస్ట్రిబ్యూటర్స్కి కానీ
ఇలాంటి ఇబ్బంది వాళ్ళు పడుతున్నారంటే ప్రతి ఒక్కరు మన చిన్న బడ్జెట్లో తీస్తున్న వాళ్ళు కానీ మన మీడియా మిత్రులు కానీ అందరూ ఇబ్బంది పడుతున్నారంటే దానివల్లే. ఇప్పుడు ఒక సినిమా ఎలా అయితే తీస్తారో, ఎంత అయితే కష్టమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఆ సినిమా తీయడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది, రిలీజింగ్కి కూడా ఎంత కష్టంగా ఉంటుంది, పోస్టర్స్కి కానీ, క్యూబ్లు కానీ, యూఎఫ్ఓలు కానీ ప్రతి ఒక్కరు ఎలా పనిచేస్తారో అలాగే మీడియా మిత్రులు కూడా పనిచేస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు నా మీడియా మిత్రులు అంటే నేను వచ్చి 14 సంవత్సరాలు అయింది. అప్పుడు దానికన్నా ముందు 20 సంవత్సరం నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు వరకు నాకు కాంటాక్ట్లో ఉన్నారు, నాతో మాట్లాడతారు. అయితే వాళ్ళకి కూడా రేపు పొద్దున్న ఇప్పుడు ఇక్కడ నుంచి రిటైర్ అయ్యాక వాళ్ళకి ఏది లేదు అంటే ఒక యూనియన్ ఫామ్ అవ్వాలి. ఒక వినిపించట్లేదు మేడం, కొంచెం గట్టిగా చెప్పరా. అవును, బట్ మీరు ఇప్పుడు చేస్తున్న దానికి ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నారా? అండ్ ఈ సినిమాలో ఓల్డ్ కంటెంట్ అనేది ఉంది, ఇది ఎంతవరకు ఆడియన్స్కి మంచిది అనేది మీరు చెప్తున్నారు? ఓకే, ఫస్ట్ అయితే మీ క్వశ్చన్ ఇదే కదా, అంటే నలుగురు ఉన్నారు, ప్రతి సినిమాకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ ఎలా చేస్తున్నారు అదే కదా. అయితే 4 మెంబర్సే కాదు కదండి, చాలామంది చిన్న చిన్న బ్యానర్స్, ఇప్పుడు పన్నివాస్ లాంటి వారు కావచ్చు, అలాగే మన మిగతా తేజస్ లాంటి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చిన్న సినిమాల్ని సపోర్ట్ చేస్తున్నారు. మరి మీ కంటెంట్ ఎందుకని వాళ్ళు పాలిటిక్స్ మేడం, పాలిటిక్స్ పర్సనల్ అనుభవం, అది పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉంది మేడం. మీరు ఎందుకు పైకి వస్తారు, మీరు ఎందుకు పైకి వస్తారు, మీరు ఎవరు ఇండస్ట్రీలో, మీరు ఎందుకు పైకి వస్తారు? మాకు మా ఫ్యామిలీస్ ఉన్నాయి, మా కుటుంబాలు ఉన్నాయి, మేము ఉన్నాం, 4 పిల్లర్స్ ఉన్నాం, మాకు మా వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు. మీరు ఎవరండి, మీరు ఎందుకు పైకి వస్తారు? వాళ్ళ ప్రశ్న. సరే మేడం, ఏదో ఒకటి లేపాలి మేడం, ఏదో ఒక సినిమాని పైకి లేపాల్సింది. మీరందరిలో ఎవరు చూసారు ఓ అందాల రాక్షసి? నాకు తెలియదు. థియేటర్లో ఎవరైనా చూసారా? చెప్పండి ఎలా ఉంది మేడంకి, చెప్పండి ఒకసారి. సార్ అక్కడ చూడండి, నేను చెప్పట్లే, అయినా కూడా ఇబ్బంది పడుతున్నానంటే అది అర్థం. చూడండి మేడం, ఈ ఛాంబరే వద్దు నాకు, ఎందుకంటే ఒక్క నిమిషం ఆపండి, నేను చెప్తాను మేడంకి. ఫస్ట్ ఒక లైన్ చెప్పాలి. మనకి యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, అమ్మాయిల విషయంలో ఎక్కడికైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తారు అందరూ? ఛాంబర్కి వెళ్తారు, కరెక్టేనా? ఏ సమస్య వచ్చినా మీడియా మిత్రులతో మన ప్రొడ్యూసర్ గొడవ పడ్డా, డైరెక్టర్ ప్రొడ్యూసర్ గొడవ పడినా, హీరోయిన్తో గొడవ అయినా, ఏదైనా సరే అందరు వెళ్ళేది ఛాంబర్కే కదా. అయితే అలాగే చెప్తాను. ఆడియో కంపెనీకి పెట్టాను, ఆడియో కంపెనీ వాళ్ళతో నేను కూర్చునే ఉన్నాను, ఛాంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ సినిమా తీసుకోకు. ఎవరికి చెప్పాలి ఈ బాధ? చెప్తా ఒక నిమిషం. కాల్ వచ్చింది, ఆడు చెప్తున్నాడు, అన్నా నేను చేయలేనన్నా, సారీ అన్న. పాపం ఏదో అనుకుని స్పీకర్ పెట్టేసి మాట్లాడేశాడు, కానీ ఓ అందాల రాక్షసి తీసుకోవద్దు అన్నగానే కామైపోయాడు. ఫ్రెండ్ 20 సంవత్సరం, సరే నువ్వు ఇబ్బంది పడద్దు అన్నా. నేను చెప్తా అన్నీ, అంటే ఒక టైం, ఒక సందర్భంగా ఉంటుంది దానిలో, అప్పుడు చెప్తా. ఇది ఇప్పుడు లే మేడం, వచ్చి పక్కన కూర్చొని అడగండి క్వశ్చన్స్, చెప్తాను మీకు ఆన్సర్. మీరు అక్కడ కూర్చొని చెప్తే నేను పిచ్చోళ్ళ అక్కడ చెప్పడం కాదు. మామూలుగా నేను చెప్తున్నాను, మీరు చెప్తే ఒక క్వశ్చన్ ఆన్సర్ జరుగుతుంది అనుకోండి, ఇంటర్వ్యూ తీసుకోండి రేపు పొద్దున, నేను ఇస్తాను మీకు అన్ని ప్రూఫ్తో సహా ఇస్తాను మీకు. సరే ఒక నిమిషం. ఓటీటీ కాల్ వస్తుంది అంటే మనం ఇలా పెడతామా, ఇక్కడ నుంచి కాల్ వెళ్తుంది, లేకపోతే వాళ్ళు కాల్ చేస్తారు, ఈ సినిమాకి ఏదైనా ప్రాబ్లం ఉందా కనుక్కుంటారు. జనరల్గా ఈ సినిమాకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అంత పెద్ద ఛానల్లో ఇవ్వాలంటే కనుక్కుంటారు వాళ్ళు వెరిఫికేషన్ చేసిందంటే లేదు సార్ వద్దు చేయకండి అంటే చేయరు. ఇదే మెయిన్ పాలిటిక్స్. థియేటర్లు ఇలా జరుగుతుంది, ఇక్కడ చేయండి మేడం, లాస్ట్లో ఉంది. ఓకే మేడం, ఇంకా మీ క్వశ్చన్ మళ్ళీ మర్చిపోయా మేడం. పెట్టుకుందామా? సూపర్, పెట్టండి మేడం. నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఏది కాంట్రవర్సీ చేయడానికి రాలే మేడం, జస్ట్ నా బాధ నేను చెప్పుకుంటున్నాను అంతే. యా అదే సార్. అయితే మన మీడియా మిత్రులైనా, మన ఎగ్జిబ్యూటర్స్ అయినా, డిస్ట్రిబ్యూటర్స్ అయినా అందరికీ అంటే ఎన్ని సంవత్సరాలుగా పనిచేసినప్పుడు
వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలి రేపు పొద్దున. వాళ్ళు చెప్పుకుంటారు మేము ఈ హీరోతో కలిసాం, ఆ హీరోతో కలిసాం, సెల్ఫీ తీసామని చూపించుకుంటారు. కానీ అది లైఫ్ కాదు సార్. రేపు పొద్దున వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఉండాలంటే ఇక్కడ ఇండస్ట్రీ నిలబడాలి. ఇండస్ట్రీ గురించి ఎవరికి క్లారిటీలో తెలీదు. నేను నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు క్యూబ్ యూఎఫ్ఓ గురించి నేను మాట్లాడితే అందరికీ అంటే ఎక్కలేదు అది. నేను వారానికి ఇంత ఉంటుంది కట్ ఒక్క నిమిషం. రెంటల్ బేస్ మీద నడుస్తుంది అది సిస్టమ్. క్యూబ్ సిస్టమ్ని ఏ థియేటర్ ఓనర్ కొనలేదు. ఆ రెంటల్ సిస్టమ్ అనేది క్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 yearsలో రెంటల్ అయిపోతుంది, తర్వాత ఫ్రీ అయిపోతుంది అనేసి క్యూబ్ ఓనర్స్ థియేటర్ ఓనర్స్ని చెప్పి కన్విన్స్ చేశారు. తర్వాత కానీ ఈ థియేటర్ ఓనర్ వెళ్ళి క్యూబ్ వాళ్ళని కానీ అడగటం జరగట్లేదు. అప్పుడున్న క్యూబ్ సిస్టమ్ కొన్ని కోట్లలో ఉంటే ఇప్పుడు వేలల్లో వచ్చేసింది ఆ సిస్టమ్ని. కానీ ఇప్పుడు ఈ థియేటర్స్ ఓనర్స్ ఎవరు వెళ్ళి ఆ క్యూబ్ వాళ్ళని అడగట్లేదు. అందులో పెద్దతను మీ సినిమాలో తమ్మరాజు భరద్వాజ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ క్యూబ్ పాయింట్ మీద ఆయనతో మీరు ఏమన్నా డిస్కస్ చేశారా? అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు వరకు క్యూబ్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అనేసి మీరు తమ్మారెడ్డి భరద్వాజని అడగచ్చు కదా? అడిగాను, ఏమన్నా మాట్లాడాను. మనం ఎంత చేసినా వాళ్ళు ఏది రియాక్ట్ అవ్వట్లేదు అని అన్నారు. ఆయన అన్నారు. సరే, క్యూబ్ గురించి మీకు ఒకటి చెప్తాను. క్యూబ్ గురించి మీరు మంచిగా చెప్పారు. క్యూబ్ గురించి సరే, మీరు క్యూబ్ సిస్టమ్ గురించి బాగా చెప్పారు. ఇప్పుడు చెప్తాను దాని గురించి కూడా. ఛాంబర్ ముందే నేను ధర్నా చేశాను సార్, మర్చిపోయారు మీరు. ప్రొటెస్ట్కి ఎవరెవరు వచ్చారో నాకు తెలియదు. వచ్చి ఉంటారు, ఎవరైనా వచ్చి ఉంటారు. ఇదిగోండి నేను చెప్తున్నా కదా. సరే, అయితే సార్ ఒకటే చెప్తా సార్. క్యూబ్ యూఎఫ్ఓ అనేది ఒక మాఫియా. అది ఇప్పుడు నుంచి కాదు, స్టార్టింగ్లో మా ఒక మీడియా మిత్రులు చెప్పినట్టు 2 సంవత్సరంకే రెంటల్గా అని చెప్పేసి మొత్తం ఇప్పుడు వరకు వాళ్ళే రూల్ చేస్తున్నారు. ఎవరు అడగడం లేదు అంటే ఎవరికి ధైర్యం లేదు సార్. నిజంగా చెప్పమంటే ఇప్పుడు క్యూబ్ యూఎఫ్ఓ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అందరికీ తెలుసు. వాళ్ళకి ఎదురు వెళ్ళాలంటే ఎవరికి ధైర్యం లేదు. నాకు ఎలా అయిపోయిందంటే నా సినిమా ఎంత బాగా చేసా తర్వాత కూడా నాకు నేను ఇబ్బందులు పడుతున్నాను. నేను సఫర్ అవ్వాలి, నేను ఎందుకు ఊరుకోవాలి అంటే ఎంతమంది నా ఫ్రెండ్స్ ఈ పరిస్థితుల్లో వచ్చి పోయారు కూడా. అంటే రైతులు పోతే మనిషి పోయినట్టు అంటున్నారు, కానీ ఒక డైరెక్టర్లు పోతే అది ప్రాణం కాదు, లెక్క లేదు సార్. అది జరిగింది కాబట్టి ఇలా ఈ పరిస్థితి అలాంటి సేమ్ సిచ్యువేషన్ అంటే నేను కూడా ఫేస్ చేశాగానే నేను బయటపడడం మొదలయ్యాను. అప్పటి నుంచి అంటే ఎవరైనా సరే ఎందుకు మనం నోరిప్పాలి, వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పాలి, చెబితే మనకే ప్రాబ్లం కదా, మనకే తొక్కేస్తారు కదా రేపొద్దున అని చెప్పేసి ప్రతి ఒక్కడు భయపడుతున్నాడు. టు బి ఆనెస్ట్ ఇదే ప్రాబ్లం. అందుకే ఎవరు కూడా ముందుకి రాలేరు. నేను వీళ్ళందరూ కలవట్లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం పెడుతున్నారు క్యూబ్ సిస్టమ్ మీద రెంట్ తగ్గియాలనేసి. ఎప్పటి నుంచి సార్? నేను ఎప్పటి నుంచి పెడుతున్నా? 2016 నుంచి చేస్తున్నా సార్. నేను నిరాహార దీక్ష చేశాను. అప్పుడు నుంచి ఇప్పటి వరకు చేస్తున్నా. 10 సంవత్సరాలు అయింది, తెలుసా మీకు? సార్ అంత మాట వరుసకి సార్, అంత మాట వరుసకి సార్. నేను ఇక్కడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఈ మన మీడియా మిత్రులు ఉన్నారు, ఎంత కెమెరాస్ ఉన్నాయి. ఒక్క చిన్న రీల్ ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది ఇంటర్వ్యూ ఎక్కడికైనా వెళ్ళిందంటే ఎక్కడికైనా అది 1-2 కాదు సార్. అదే సరే చెప్తా, కానీ కాంట్రవర్సీ అయింది. ఓకేనా? చెప్తా డన్. ఓ 2 నిమిషం సార్, ఓ 2 నిమిషం ఇస్తే నేను క్లోజ్ చేస్తా సార్. ఓకేనా సార్? ఇప్పుడు సమస్య ఏంటంటే మన సినిమా గురించి కొంచెం మాట్లాడితే త్వరగా అయిపోతుంది మనది. అయితే ఈ సినిమా ఫస్ట్ నేను కంప్లీట్ చేశాను. సినిమా రిలీజింగ్కి వెళ్తుంటే సెన్సర్కి వెళ్ళాల్సి ఫస్ట్ సెన్సర్కి వెళ్తే ఈ ఒక 4 లాంగ్వేజ్లో నేను తీశాను, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు. అయితే కన్నడ, తెలుగు నేను సెన్సర్ పెడితే అప్పుడు ఏడీసీసీ వచ్చింది కొత్తగా. అయితే ఒక్కొక్క లాంగ్వేజ్కి నాకు 3 లక్షలు ఏడీసీసీకి అయింది. సెన్సర్ డబ్బులు పక్కనే, సెన్సర్ది 1 లక్ష వరకు ఉంటుంది, అది సైడ్లో పెట్టండి.
అది ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు వేరే చిన్న చిన్న ఛానల్స్ని వాళ్ళు తీసుకొని ఇప్పుడు 50,000 ఏదో 60,000 చేశారు క్యూబ్ వాళ్ళు. కానీ క్యూబ్లో ఏడీసీసీ ఏంటంటే ఫస్ట్ అది చెప్తాను. ఏడీసీసీ అంటే ఎవరైతే గుడ్డి వాళ్ళు ఉంటారో పాపం, ఎవరికైతే కనపడదు కదా వాళ్ళ కోసం ఒక రూల్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. ఆ ఆర్డర్ ఏంటంటే వాళ్ళకి మాత్రం మనం ఒక సినిమా స్టార్ట్ అయితే హీరో కారులో వచ్చాడు, దిగాడు, వెళ్ళాడు, మాట్లాడినప్పుడు కామ్ అయిపోతుంది. అంటే ఎన్ని డబ్బింగ్ చెప్పాలి, అది డబ్బింగ్. ఏడీసీసీ ఒక డబ్బింగ్, ఒక సీసీ అంటే అక్కడ టైటిల్స్ వస్తాయి. వాళ్ళు సెన్సర్ వాళ్ళే చూస్తారు పాపం. ఆ ఏడీసీసీ మన ఎవరికి కోసం అయితే తీసుకొచ్చారో వాళ్ళైతే దీని గురించి తెలీదు. ఆ రూల్ ప్రకారం ప్రతి థియేటర్లో అలా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏ థియేటర్కి వెళ్ళినా వాళ్ళకి హెడ్ఫోన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏడీసీసీ ఇప్పుడు ప్రతి సినిమాకి పెట్టారు ఇప్పుడు. అయితే అలా జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళకి హెడ్ఫోన్స్ ఇచ్చి వాళ్ళు మాట్లాడాలి అక్కడ. అయితే వాళ్ళు వినాలి సినిమా. అయితే ఇది ఏడీసీసీ. ఫస్ట్ ఏడీసీసీ కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను. ఆ తర్వాత నాకు దగ్గర 7-8 లక్షలు ఓన్లీ సెన్సర్కి అయింది. అయితే ఈ పరిస్థితుల్లో ఒక్క లాంగ్వేజ్లో తీయడమే కష్టం. 4 లాంగ్వేజ్లో తీసామంటే సినిమా బాగుంది కాబట్టి సరే ఏదో లాంగ్వేజ్లో వెళ్తుంది. ఒక చిన్న ప్రొడ్యూసర్ పైకి ఎదగాలంటే ఒక 3-4 లాంగ్వేజ్లో వెళ్తే ఇంకా బాగా మార్కెట్ వస్తుందని చెప్పేసి. కానీ ఇప్పుడు 1 లక్షలో మన ఇది సెన్సర్ అయిపోయేది ఇప్పుడు 7-8 లక్షలు అవుతుంది. అది కూడా 2 లాంగ్వేజ్కి 2 లక్షలు అయ్యేది ఇప్పుడు 8 లక్షలు అవుతుందంటే ఏ ప్రొడ్యూసర్ ముందుకు వెళ్తాడు? ఎవడు చేయడు. సినిమాలు వేరే లాంగ్వేజ్లో చిన్న బడ్జెట్లో ఉన్న వాళ్ళు తీయడం మానేయాలి. ఇంకా చేయలేరు వాళ్ళు. అంతంత డబ్బులు ఎవరు ఖర్చు పెట్టలేడు. అందుకే ఏడీసీసీ వాళ్ళ కోసం రూల్ స్పెసిఫిక్గా నేను చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇబ్బంది ఇక్కడ పడ్డాను. ఆ తర్వాత సినిమా ఆడియో కంపెనీకి ఇచ్చాము. ఆడియో కంపెనీ వాళ్ళు ఎవరు తీసుకోలే. టిప్స్ కానీ, మన టీ సిరీస్ కానీ, మన సోనీ కానీ, ఆదిత్య కానీ ఎవరు తీసుకోలేదు. అప్పుడు ఏదో ఒక ఛానల్కి ఇచ్చుకోవాలి కదా, ఇచ్చాము. అక్కడి నుంచి అయితే మనకి రూపాయి కూడా రాదు. అదే సేమ్ సింగర్స్కి నేను వేరే ఛానల్, మన ఈ ఛానల్స్ వాళ్ళు తీసుకొని ఉంటే వేరే స్టార్ హీరో ఎవరైనా చేశారు అందులో అంటే కనీసం 75 లక్షల నుంచి 1 crore వరకు మినిమం వాళ్ళకి ఆడియో రైట్స్ వస్తుంది మినిమం. ఆ సేమ్ సింగర్స్కి తేడా లేదు. అయితే ఇది ఫస్ట్ పాలిటిక్స్. సెకండ్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు థియేటర్స్ ఇస్తా అని చెప్పేసి మెయిన్ థియేటర్స్ ఉంటాయి, మెయిన్ సెంటర్స్. అది అక్కడ మనకి ఎగ్జిబిటర్లు ఉంటారు, వాళ్ళకి కాల్ వచ్చేస్తుంది, వాళ్ళతో పాలిటిక్స్ జరుగుతుంది. చిన్నగా డమ్మీగా ఏదైనా చేయండి అంటే ఒక ఊర్లో ఒకటే షో, అది కూడా మార్నింగ్ 10:30కి 9:30కి వేస్తారు. ఆ టైంలో జనాలు వెళ్ళకపోతే ఆ షో కూడా తీసేస్తాడు. ఇది పాలిటిక్స్ కాదా సార్? ఒక్క ఊర్లో కనీసం 20 థియేటర్స్ ఉన్న ఊర్లో కనీసం ఒక 5 థియేటర్స్ అయినా ఇవ్వండి, 2 షోలు ఇవ్వండి, ఒక్కొక్క షో అయినా ఇవ్వండి, కనీసం ఒక 4-5 థియేటర్స్ ఇవ్వండి అంత చిన్న ఊర్లో కూడా. అప్పుడు సినిమా నలుగురిలోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా పరిస్థితి ఎలా ఉందంటే మీకు మార్నింగ్ షో ఒకటి ఇచ్చారు 10 o'clockకి అంటే మెయిన్ సెంటర్ ఇక్కడ హైదరాబాద్ పంజగుట్ట సెంటర్లో ఇస్తాడు. మిగతా టైమింగ్స్ అక్కడే మధ్యాహ్నం ఉన్న టైం ఊరి చివర, ఈ ఊరి చివర, ఆ ఊరి చివర, బోడుప్పలు, పటాన్చేరు అలాంటివి వైపిస్తే సినిమాని డమ్మీ చేయడం అంటారు. అది మీ సినిమా ఎంత బాగోకపోయినా సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ థియేటర్స్ పడాలి. అయితే ఈ ఐనాక్స్, పీవీఆర్స్ వాళ్ళు థియేటర్ అస్సలు ఇవ్వడు, ఎవరు మాట వినరు వాళ్ళు. మీరు ఎంత అయినా ఏదైనా చేసుకోండి, వాళ్ళకి ఎవరిది భయమే లేదు. అంటే మన ఒకరు మిత్రులు అడిగారు, అంటే పాత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కానీ చిన్న సినిమాలకి ప్రభుత్వంతో ఏదైనా ఉందంటే ఇప్పుడు ఒకటే మాటలో చెప్పాలంటే ఏది లేదు, వాళ్ళతో వీళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు అస్సలు పట్టించుకోరు. మాట వర్డ్స్కి చెప్తారు చిన్న బడ్జెట్ సినిమాల్ని మేము సపోర్ట్ చేస్తాం అది ఇది అని ఎవరైనా ఏదైనా మాట్లాడతారు, కానీ ఎవరు నిజంగా ఎవరు సపోర్ట్ చేయరు. అది ఒక పెద్ద సమస్య మన ఇండస్ట్రీకి. అయితే ఇప్పుడు ఎన్ని సమస్యలు పోవాలంటే ఒక మంచి సినిమా ఉన్నప్పుడు ఆ సినిమాకి కొన్ని థియేటర్స్ ఇవ్వాలి. ఆ థియేటర్లో పడ్డాక ఏదైనా టాక్ వచ్చింది మీరు కనుక్కోండి. ఓటీటీ ఛానల్స్ వాళ్ళు ఈ క్రైటీరియా ఆ క్రైటీరియా అని చెప్పి రిజెక్ట్ చేయకుండా ఆ సినిమా గురించి కనుక్కొని మీరు తీసుకోండి. శాటిలైట్ తీసుకోండి. శాటిలైట్ చేయరు. పాత ఒక స్టార్ హీరో సినిమా మీరు 1000 సార్లు చూసి ఉంటారు. ఆ సినిమా అసలు మళ్ళీ వస్తుందంటే అది మనం ఛానల్ని చేంజ్ చేసేస్తాం. మన ఇష్టమైన హీరో అయినా అవనివ్వండి, కానీ ఛానల్ని చేంజ్ చేసేస్తాం.
కానీ వీళ్ళు ఒక చిన్న బడ్జెట్ సినిమాని సాటిలైట్ చేయరు. కనీసం అవకాశం ఇస్తే ఏదో ఒక చిన్న ఊర్లో అయినా చూస్తారు కదా, జనం చూస్తారు కదా. అంతేనా? క్లోజా? ఓకే, డన్ సార్. లేదు డన్ సార్. హలో, ఎక్కడున్నావు? మీరు ఒక్క నిమిషం.